హరిహర వీరమల్లు సినిమా అయితే లాస్ట్ షెడ్యూల్ జరుగుతుందంట. సో, ఈ మూవీ సంబంధించిన లాస్ట్ 2, 3 డేస్ షూటింగ్ అయితే పెండింగ్ ఉంది. అది పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఆయన డేట్స్ ఇచ్చేశారు. సో, అక్కడి నుంచి ఆయన ఒక షూటింగ్ పిక్ అయితే రిలీజ్ చేశారనమాట. ఆల్రెడీ ఫ్యూ డేస్ బ్యాక్ ఒక పిక్ అయితే బయటకొచ్చింది. ఆ పిక్ చూడగానే ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆయన్ని చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమా సెట్‌లో చూడడం ఫ్యాన్స్‌కి చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పాలి. అది కూడా ఏంటంటే సో, ఈ లుక్‌లో ఉన్నారనమాట. ఆయన హరిహర వీరమల్లు లుక్‌లో ఉన్నారు. సో, ఆ లుక్‌ని చూడగానే ఫ్యాన్స్ అరే! ఈ మూవీ అయితే ఇంకా ఫినిష్ అయిపోతది. సో, నెక్స్ట్ ఇయర్ పక్కా సమ్మర్‌కి అయితే ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారని చెప్పి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారనమాట. సో, ఈ మూవీ టీమ్ నుంచి కూడా అదే చెప్తున్నారు. మేము ఖచ్చితంగా మార్చ్ 28న మేము రిలీజ్ చేస్తాం మూవీని. సో, ఎట్టి పరిస్థితుల్లో ఈసారికైతే పోస్ట్‌పోన్ చేసే ఛాన్స్ అయితే లేదు. మేము పక్కా సమ్మర్‌కి అయితే వచ్చేస్తున్నాం అని చెప్పారు. అయితే ఫ్యాన్స్ ఓజీ సినిమా కోసం కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారనమాట. కానీ ఓజీ సినిమా సంబంధించి ఎటువంటి రిలీజ్ అప్డేట్స్ కానీ, రిలీజ్ డేట్ గాని రాలేదు. కనీసం ఆ మూవీ నుంచి ఏదైనా ఒక టీజర్ గానీ, లేదంటే ఒక లుక్ గానీ, లేకపోతే ఒక సాంగ్ అన్నారు. సో, జనవరి ఫస్ట్ వీక్‌లో సాంగ్ ఒకటి రిలీజ్ అయిపోతున్నామని ఒక న్యూస్ అయితే బయటకొచ్చింది. సో, ఆ సాంగ్ అన్నా రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు. లేదా కనీసం హరిహర వీరమల్ నుంచి కూడా ప్రమోషనల్ కంటెంట్ ఏదైనా టీజర్ అవ్వచ్చు, సాంగ్ అవ్వచ్చు, ఏదైనా ఒకటి రిలీజ్ చేస్తే ఎందుకంటే ఇంకా ఒక 3, 4 మంత్స్ గ్యాప్ ఉంది కాబట్టి సో, ఈ మంత్స్‌లో ఏందంటే ఒకటి ఏదైనా బయటకొస్తే ఫ్యాన్స్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో, మూవీ టీమ్ నుంచి ఏదో ఒకటి రావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. అయితే ఇప్పుడు ఈ పిక్ అదే షూటింగ్ పిక్ హరిహర వీరమల్లు నుంచి బయటకు వచ్చిన షూటింగ్ పిక్ అయితే ఇప్పుడు బాగా వైరల్ అవుతుందనమాట. అయితే హరిహర వీరమల్లు ఒక భారీ బడ్జెట్ మూవీ, అలాగే ఏంటంటే ఒక పాన్ ఇండియా మూవీ అనమాట. ఈ మూవీ ఖచ్చితంగా అన్ని భాషల్లో రిలీజ్ కాబోతుంది. సో, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే పాన్ ఇండియా వైడ్ మంచి క్రేజ్ ఉందనమాట. పాలిటిక్స్ పరంగా ఆయనకి మంచి క్రేజ్ అయితే ఏర్పడింది. ఇప్పుడు పాన్ ఇండియాగా ఒక సినిమా గానీ బయటకి వెళ్ళిందంటే మాత్రం పక్కాగా బ్లాక్ బస్టర్ కొడతది. సో, ఆల్రెడీ మంచి క్రేజ్ అయితే ఆయనకు ఉంది కాబట్టి కలెక్షన్స్ పరంగా కూడా బిగ్గెస్ట్ కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ అయితే ఉందనమాట. బట్ హరిహర వీరమల్లు మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.